ఓకే, సో చెప్పు ఇంట్రో. నమస్కారం. ఐ ఫౌండ్ ఎ పర్సన్ టు డూ ఛాలెంజ్. సో ఈ రోజే అన్ని చేసేస్తున్నాను ఛాలెంజ్. ఏం ఛాలెంజ్? సోలో. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. That will have a word in our minds of English. దీంట్లో animals means we will think in our mind and అది మనం on each turn guess చేయాలి with giving hints. Okay? Yeah. ఫస్ట్ తిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ లేదు, ఒక పాయింటర్ లేదు, ఊరికే కూర్చోబెట్టి చెయ్యాలంటే ఏం చేస్తాం. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. So animal names. Okay, you think of an animal, I'll think of an animal. But how are we guessing? That you should explain. We will give, I'll ask you questions. వచ్చిందండి వయ్యారి. నా తలలో ఒక యానిమల్ నేమ్ ఉంది, తన తలలో ఒక యానిమల్ నేమ్ ఉంది. నేను లెటర్స్ చెప్తా. నెత్తిలో ఎక్కడ? ఇన్సైడ్ అంటే లోపల. నెత్తిలో దీని ఏమంటారు? గేజా. ఆలోచన చేద్దాం, ప్రాసెస్ చేయాలి కదా. అసలే డెలికేట్ మైండ్ నాది. Brain, mind. మై మైండ్ అండ్ మీ, హర్ మైండ్ అండ్ హర్. అట్లా మనం ఒక యానిమల్, ఇద్దరు ఏమేమో యానిమల్ డిసైడ్ చేస్తాం. ఫాస్ట్ చెప్పాలి. వాళ్ళు వెళ్ళిపోయినవే ఉండరు వాళ్ళు. నా అలాగే సగం సగం చూస్తుందా? 10 seconds చూడలే నేను. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే, మేడం ఎట్లా చేస్తున్నారు? నేను ఒక లెటర్ చెప్తా. నేను ఈ అన్నాను అనుకో, అది ఆమె దాంట్లో ఉందనుకో, ఆమె అనుకున్న ఎలిఫెంట్ దాంట్లో ఈ ఉంది అని వస్తుంది. కాదు, నేను ఇప్పుడు ఒక లెటర్ చెప్తా, నాకు తెలీదా? నేనేం ఆడుతున్నాను నాకు కూడా తెలియదు కానీ ఆడుతున్నా నేను, అంతే. చెప్పవే. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. ఇప్పుడు సపోజ్ నేను క్రికెట్ ఆలోచించిన అండ్ నువ్వు లిజర్డ్ అనుకున్నావు అనుకో. ఫస్ట్ ఆన్ ఈచ్ టర్న్ మనం అడుగుతాం అనమాట. ఇద్దరిని ఒక్కొక్క క్వశ్చన్స్ అడగాలి. నీ యానిమల్ వాటర్ యానిమల్, ల్యాండ్ యానిమల్. నువ్వు అందులో నీ యానిమల్ కి సూట్ అయ్యేది చెప్తావు. లైక్ ల్యాండ్ యానిమల్ బికాస్ యూఆర్ జస్ట్ లిజర్డ్. దెన్ యూ లాస్ట్ మీ వాటర్ ఆ ల్యాండ్ అంటే రెండిట్లో వస్తుంది ఇది అని. సో వీ విల్ ఆస్క్ ఈచ్ అదర్ క్వశ్చన్స్ అడిగినాక ఆ క్వశ్చన్స్ కి వచ్చిన ఆన్సర్స్ బేసిస్ మీద నువ్వు యానిమల్ నేమ్ నేను ఏం ఆలోచించుకున్నాను అంటే గెస్ చేయాలి. బట్ మై పాయింట్, ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది కదా ఈ గేమ్. నేను రేపు 1 day ఈ హరాస్మెంట్ నుంచి ఒక 1 day సిక్ లీవ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను నేను. Yeah, you got my point. 10 questions. We'll start and see whatever happens. భగవంతుడి ఇస్తే. అసంభవము లక్ష్మి, వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభం. That's why you should have a script. No. Come on, I don't like this. So think of an animal. ఇప్పుడు దాన్ని నేను ఎక్కడికో. ఇప్పుడు ఫస్ట్ నాకు ఆ యానిమల్ ఏడ తిరుగుతాడని తెలిసి ఉండాలి కదా. నేను ఇంటి బేసిక్ నాలెడ్జ్ అదే లేదు మనకి. సరే ట్రై చేద్దాం. చెప్పంటున్నా, సారీ. థింక్ ఆఫ్ ఇట్. ఇంతసేపు మెడిటేషన్ అయిపోయింది. ఓకే, సో ఐల్ ఆస్క్ యూ క్వశ్చన్. ఐల్ స్టార్ట్. మొదలెట్టేయమంటారా? యా, అదే ఫస్ట్ క్వశ్చన్. ఈ యానిమల్ వాటర్ లో ఉంటా, నేల మీద ఉంటుందా? స్నానం చేయాలనిపిస్తే తగ్గించుకుంటే మంచిది. వెళ్తుంది కదా మాట. లేదా హ్యావ్ ల్యాండ్ యానిమల్. యూ హ్యావ్ ఎ క్వశ్చన్. సేమ్ కాపీ పేస్ట్. ల్యాండ్ యానిమల్.
ఈ యానిమల్ జంగల్లో ఉంటుందా లేదా డొమెస్టికా? అని దాన్ని తెచ్చి జూలో పెట్టుకుంటారు. డొమెస్టిక్ అవ్వచ్చినారు. డొమెస్టిక్ అంటే జూ అని. అడగా సేమ్ 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 అడగడానికి గేమ్ ఎంత ఆడాలి? ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంత, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. ఎనీవేస్ నాది కూడా జంగల్ యానిమల్, ఫారెస్ట్ లో ఉంటుంది. యా అడుగు. నేనే సారీ. నీ యానిమల్ కి 4 legs ఉంటాయా? ఎస్. ఓకే. నీ యానిమల్ ఎగరగలుగుతుందా? ఎస్. ఎగరగలుగుతా అంటే ఆకర్షణలోనా? అట్లా లేదు. మరి ఇంకేడి వరకు ఎగురుతుంది అది? జంప్ చేసుకుంటే ఒక రోజు దానికి మంచిగా అనిపిస్తుంది అట్లా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఆస్ట్రిచ్. అడగవా నన్ను? మీ యానిమల్ ఎగురుతుందా? ఎగరదు. మీ యానిమల్ ఏం చేస్తుంది? ఆయన అన్ని చెప్తా, ఎడ పుట్టింది, ఎట్లా పెరిగింది అని. అంటే నోరు పడిపోయిందా? అబ్బా నీ యానిమల్ మీ యానిమల్ హైట్ ఎంత ఉంటుంది? హైట్ ఎత్తు హైటా స్మాల్ హైట్? మనం నించుంటే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అంటే అంతకంటే కొంచెం పొట్టిగానే ఉంటుంది. పేరేంటి? మీడియం ఇంత ఉంటుందా? ఇంత ఉంటుంది. మన హైట్ ఎంత ఉంటుందా? మన హైట్ ఎంత ఉంటుంది? మనకి ఇక్కడ వరకు. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తా. నీ యానిమల్ కి హెయిర్ ఉంటుందా? ఉంటుంది కదా. మరి ఇట్లా వాటికి ఉంటే ఉంది. టైగర్. అడుగు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. గడ్డి తింటదా? తినదు. లయనా? యా. నేనేమనుకున్నా చెప్పండి. ఏమనుకున్నా? లయన్ దేని పెట్టాడుతుంది టీం. నన్ను చంపేసి తినదు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. బ్రో వాట్ యా. మల్టీవర్స్ ఆఫ్ ద యూనివర్స్ కాస్మోస్. వాట్? బ్రెయిన్ డ్యామేజ్. ఓకే సూపర్ సూపర్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం? నెక్స్ట్ విల్ కంటిన్యూ. పాజిటివ్ తీసే అంటే అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? గైస్ అంతే ఆట ఆడినాం. అసలు ఎలా చూస్తున్నారు? ఆ ఛానల్ కు ఇంట్రో ఉండదు, ఒక అవుట్రో ఉండదు, స్క్రిప్ట్ ఉండదు, పాయింటర్ ఉండదు. వెళ్ళిపోతాం. కూర్చోబెడుతుంది, చెయ్యాలంటారు. ప్లీజ్ చెప్పండి. అంటే అన్సబ్స్క్రైబ్ చేయొద్దు. ఉండండి, నేను ఎట్లున్నానో అట్లే ఉంటాను. అంటే నేను ఎదుగుతా, అంటే నేను చేంజ్ ఆర్గనైజ్డ్ ఎలా ఉండాలో కొంచెం కమెంట్ రాసి వీళ్ళంతా ఓసిడి గైస్ అట్లా మరీ అన్ఆర్గనైజ్డ్ గా కూర్చొని 3 ఛాలెంజ్లు ఆడాము, 3 స్క్రిప్ట్ లేదు. వీడియో విల్ టర్న్ అవుట్. Okay guys, thank you for having me on. What is your channel's name? KFTM. That's all. Thank you for having me on KFT's channel. See you next time. Bye bye. Bye bye. ఓసారి వెనక్కి తిరిగి చూడు. ఏమో ఏమవుతుందో ఒకసారి వెనక్కి తిరిగి చూడరా. వజ్రాల మూట ఉన్న చూడను.